సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియోలో కొన్ని షాకింగ్ న్యూస్ ఉన్నాయి. లైక్ మీ అందరూ గుర్తుండొచ్చు, రోమన్ రేన్స్ కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడని చెప్పినా కదా. సో జూన్ మంత్లో ఇప్పుడు ఏ రా ఎపిసోడ్స్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉండేనో ఆ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రోమన్ రేన్స్కి తీసేసినారు. ఎస్, రోమన్ రేన్స్కి వాళ్ళు అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసి మరీ తీసేసినారు. సో ఏదో సంథింగ్ తమాషా జరుగుతుంది మా డబ్ల్యూడబ్ల్యూలో. సో దాని గురించి మాట్లాడదాము. అండ్ షాకింగ్ అంటే కొన్ని షాకింగ్ రిలీజెస్వి జరిగినాయి. ద న్యూ డేకి రిలీజ్ చేసినారు. సో దీని గురించి మనం మాట్లాడదాం అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో చాలా కొన్ని షాకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకని మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే. సో మన అప్డేట్స్ వీడియో మనం ఫస్ట్ మన జాన్ సీనా నుంచి స్టార్ట్ చేద్దాం. మన లెజెండ్ జాన్ సీనా మనకి రీసెంట్లీ మన రసల్ మేనియాలో కనిపించిండు. మన జాన్ సీనా రసల్ మేనియాకి హోస్ట్ చేసిండు. చాలా మంచి అనిపించింది, ఎందుకంటే జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుండు కదా. సో అలాంటప్పుడు జాన్ సీనాగా అంటే అప్పుడప్పుడు కనిపిస్తే ఫ్యాన్స్ ఏంటంటే కొంచెం హ్యాపీ అయిపోతారు. బాస్, జాన్ సీనా ఫ్యాన్స్ ఏంటంటే రెస్లింగ్ చేయకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు కనిపించినా చాలు అనుకుంటారు మన డబ్ల్యూడబ్ల్యూలో, ఓకే. కానీ ఇప్పుడు ఓన్లీ రసల్ మేనియా అని కాదు, అంటే రసల్ మేనియాలో వచ్చిండి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడని కాదు. ఇప్పుడు ఇలాంటి డౌటే లేదు, ఎందుకంటే జాన్ సీనా మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తుండు బాస్. ఎస్, మన జాన్ సీనా ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది కదా, మన బ్యాక్లాష్. ఈ బ్యాక్లాష్లో మన జాన్ సీనా వస్తుండు. ఇది నిజంగా ఒక బ్రేకింగ్ న్యూస్. కానీ జాన్ సీనా వచ్చి ఏం చేస్తాడు అంటే రసల్ మేనియాకి హోస్ట్ చేసినట్టే ఈ బ్యాక్లాష్కి హోస్ట్ చేస్తాడా లేదా రెస్లింగ్ చేస్తాడా? ఎందుకంటే డన్ హౌజన్కి ఒక పార్ట్నర్ కావాలి. సో ఇప్పుడు డన్ హౌజన్ పార్ట్నర్ ఓవర్ అని ఇది ఒక పెద్ద తమాషా నడుస్తుంది. అండ్ అంతేకాదు, డన్ హౌజన్ పార్ట్నర్లా జాన్ సీనా రావచ్చు అంటే యూ కాంట్ సీ జాన్ సీనా అంటారు కదా. సో జాన్ సీనా వస్తాడు, బట్ మీకు కనిపించడానికి ఈ టైప్లో కొంతమంది అంటున్నారు. కానీ జాన్ సీనా ఒక ట్వీట్ చేసిండు రీసెంట్లీ, ఇప్పుడే ఇందాకనే ఒక ట్వీట్ వచ్చింది. అండ్ ఆ ట్వీట్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఇక్కడ మన జాన్ సీనా చాలా క్లియర్లీ అఫీషియల్గా ఒకటి అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ అది ఏంటంటే, నేను మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తున్నా అని చాలా క్లియర్లీ ఇక్కడ రాసి ఉంది. అండ్ చాలా మంత్స్ నుంచే ప్లానింగ్ చేస్తుండంట, ఏదో ప్లానింగ్ ఉందంట. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆ ప్లానింగ్ ఏందో, అసలు ఎందుకు వస్తుండో సో చాలా క్లియర్గా రాసిండు. అంటే ఎందుకు వస్తుండో అది రాసిండు. అండ్ అది ఏంటంటే బ్రేక్ సమ్ హిస్టరీ మేకింగ్ న్యూస్ అంట. అంటే ఒక న్యూస్ ఉంది, ఆ న్యూస్ నేను మీ అందరితో షేర్ చేయడానికి వస్తున్నాను. నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది ఆ న్యూస్ అని. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఎక్స్ప్రెస్ అంటే ఫ్యాన్స్కి ప్లస్ సూపర్ స్టార్స్కి అంటే ఏదో ఉందంట బాస్ ఆ న్యూస్. సో చూద్దాం, ఎక్కువ టైం అయితే లేదు బ్యాక్లాష్కి. సో చూద్దాం ఇప్పుడు ఆ న్యూస్ ఏందో. మన అందరికీ ఇప్పుడు ఆ న్యూస్ వల్ల ఏమైనా లాభం ఉందా లేదా, ఉంటే మంచిదే. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్లీ ఫ్యాన్స్ అని రాసిండు అనే మాట. మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక మంచి న్యూస్ అని. సో చూద్దాం బాస్. అండ్ ఈ డన్ హౌజన్ మిస్టరీ పార్ట్నర్ ఎవరు ఉంటారో అది చూద్దాం. జాన్ సీనా పేరు అన్నారు, బట్ జాన్ సీనా కనిపించకుండా రెస్లింగ్ చేస్తాడంట. ఎందుకంటే యూ కాంట్ సీ జాన్ సీనా ఈ టైప్లో ఒక న్యూస్ ఉంది. ఇదంతా తర్వాత సంగతి. బట్ జాన్ సీనా అఫీషియల్గా ఏం రాసిండు అది చూస్తే మాత్రము జాన్ సీనా వస్తుండు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ జాన్ సీనా ఒక జబర్దస్త్ న్యూస్ మన అందరితో షేర్ చేయడానికి వస్తుండు బాస్. సో మీరు ఎక్సైటెడ్ ఉన్నారా లేరా మన జాన్ సీనా కోసం? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం షాకింగ్ న్యూస్ గురించి. అండ్ ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే ద న్యూ డే బాస్. కోఫీ కింగ్స్టన్ అండ్ మన ఎగ్జేవియర్ వుడ్స్కి డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేయడం కాదు, వీళ్ళే స్వయంగా డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు. ఇప్పుడు ఎందుకు వదిలేసినారు, అసలు కథ ఏంటంటే ఇక్కడ చూడండి, టాంగా లోయాకి రిలీజ్ చేసినారు. ఎస్, టాంగా లోయా ఇప్పుడు రిలీజ్ అయిపోయిండు, జేసీ మెటోవి రిలీజ్ అయిపోయిండు అనే మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరే అడుగుతారన్న ఈ టాంగా లోయా ఈ జేసీ ఎందుకు కనిపిస్తలేరు అని. సో వీళ్ళు రిలీజ్ అయిపోయినారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ద న్యూ డే. బిగ్గీ అయితే ఇంజురీ వల్ల అంటే ఒక టైం రిటైర్మెంట్ అయిపోయింది ఇక మన బిగ్గీది. అప్పుడప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని షోస్లో కనిపిస్తాడు. ఇదంతా అంటే మన బిగ్గీది ఒక సపరేట్ ఒక జాబ్ నడుస్తుంది అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూలో, ఓకే. బట్
కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ రిలీజ్ కావడం ఇది ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా అంటే చాలా షాకింగ్. సో ఇప్పుడు ఎందుకు రిలీజ్ అయినారు, అసలు ఎందుకు కోఫీ కింగ్స్టన్ ఎగ్జేవియర్ వుడ్స్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసినారు అంటే చూడండి, టీకియో ఉంది కదా, ఈ టీకియో ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ టీకియో వీళ్ళకి లాస్ట్ ఇయరే ఒక న్యూ డీల్ ఇచ్చి సైన్ చేసుకుంది. ఓకే, ఆల్రెడీ ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ ఉండే, కానీ ఆల్రెడీ సైన్ ఉన్న కాంట్రాక్ట్లో వీళ్ళు కొన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నారు. స్పెషల్లీ ఇలా శాలరీ, ఇలా జీతం కొంచెం తగ్గిద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు, ఒక 30,000 50,000 లేదా ₹1,00,000 జీతంకు మీరు పని చేస్తున్నారు. అండ్ ఒకటేసారి ఏమవుతుందంటే మీ బాస్ మీకు ఏమని చెప్తాడంటే, లేదు ఇంత జీతం మేము ఇవ్వలేము, సగమే ఇస్తామంటే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా? మీరు ఆలోచించండి. సో ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు ఏం చేస్తారు? ఇదేంద్రాబాయ్ అంటే మేము మొన్నటి వరకు అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాం, మా జీతం ఇంకా పెంచాలి, కానీ వీళ్ళు ఇంకా తగ్గిస్తా అంటున్నారు ఏంద్రా బాబు అని మీరు షాక్ కారా, కోపం రాదా? సో అదే ఇక్కడ జరిగింది. అండ్ అందుకనే కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ ఇక్కడ చాలా క్లియర్లీ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తని చెప్పి వదిలేసినారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్లో ఇంకా చాలా కావచ్చు, అంటే ఓన్లీ జీతం అని కాదు, ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని స్పెషలిటీస్ ఉంటాయి అనే మాట, అది మేము ప్రొవైడ్ చేయలేము మీలాంటి సూపర్ స్టార్స్కి అని చెప్పినట్టున్నారు. సో వీళ్ళకి నచ్చలేదు అనుకుంటా, ఆ రీజన్వి కావచ్చు. బట్ ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ కాంట్రాక్ట్లో వీళ్ళు ఏదో చేంజెస్ చేద్దాం అని చెప్పారు. టెకియో ఈ శాలరీయే ఇదే అని చెప్తున్నారు చాలామంది అయితే, బట్ కాంట్రాక్ట్లో మాత్రం చేంజెస్ చేద్దామని చెప్పినారు. అండ్ అది నచ్చలేదు మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్కి. సో అందుకనే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు బాస్. ఇన్ ఫ్యూచర్లో కోఫీ కింగ్స్టన్ అండ్ మన ఎగ్జేవియర్ వుడ్స్ మనకి ఏఈడబ్ల్యూలో లేదా వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపిస్తారు. ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు వాళ్ళు పని చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు రెస్లర్స్. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ టీకియో వీళ్ళ దిమాగ్ ఖరాబ్ అయ్యి వీళ్ళు సూపర్ స్టార్స్ గెలిస్తే అలాంటప్పుడు సూపర్ స్టార్స్ ఇంకేం చేస్తారు, వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోతారు. సో ఈ టైప్లో జరుగుతుంది అన్నమాట. అండ్ అంతేకాదు ఇంకొక షాకింగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు విన్నారు, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పినాను, ఒక వారం రోజుల ముందే ఆల్రెడీ కొంతమంది సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. అండ్ ఇప్పుడు ఇది సెకండ్ రిలీజ్ ఉండే, ద న్యూ డే, మన ఠాంగాలో జేసిమిటో, అంటే ఈ సెకండ్ రిలీజ్ ఉండే. కానీ ఇక్కడితో డబ్ల్యూడబ్ల్యూ ఆగదంట, ఇంకా కొన్ని రిలీజెస్ వస్తాయంట. ఎస్, ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేస్తుందంట బాస్. ఇప్పుడు ఆ సూపర్ స్టార్స్ ఎవరో కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎలే నైటే అంటున్నారు, ఎలే నైట్కి రిలీజ్ చేయాలంటున్నారు కొంతమంది, ఎందుకో ఏమో సపోర్ట్ బి ఉంటుంది ఎలే నైట్ కోసం. అండ్ ఒకటిసారి ఈ టైప్లో టాక్ బి వస్తుంది ఎలే నైట్ కోసము. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఎవరికి రిలీజ్ చేస్తారో. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ కట్ అని అదని ఇదని ఇలా రిలీజెస్ చేసినారు, ఇక్కడితో ఆపేస్తే అయిపోతుంది, ఇంకెందుకు రిలీజెస్ అని నేను అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి, మన OTC గురించి. సో చూడండి బాస్, నేనైతే మీ అందరికీ ముందే చెప్పినాను, రోమన్ రేన్స్ ఇక కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడని. ఇది ఒక అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ ఉండే, ఏదో రూమర్ కాదు, నిజంగానే రోమన్ రేన్స్ కంటిన్యూగా 8 రా ఎపిసోడ్స్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉండే బాస్. కానీ ఇప్పుడు ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే, రోమన్ రేన్స్కి జూన్ మంత్లో రోమన్ రేన్స్ ఎక్కడెక్కడ అడ్వర్టైజ్ ఉండేనో, అంటే ఎన్ని రా షోస్ కోసం అడ్వర్టైజ్ ఉండేనో అన్ని రా ఎపిసోడ్స్లోకి వెళ్ళి రోమన్ రేన్స్కి రిమూవ్ చేసినారు బాస్. అంటే ఓపెన్ చెప్పాలంటే 4 రా ఎపిసోడ్స్లోకి వెళ్ళి రోమన్ రేన్స్కి రిమూవ్ చేసినారు జూన్ మంత్లో కాకపోయే రా ఎపిసోడ్స్లోకి వెళ్ళి. సో ఎందుకు రిమూవ్ చేసినారు రోమన్ రేన్స్కి, దాని గురించి మాట్లాడదాం. కానీ ప్రెజెంట్ కోసం మీరు ఫ్రెష్ అడ్వర్టైజ్మెంట్ చూడండి రోమన్ రేన్స్ది. సో రోమన్ రేన్స్ మన May 4th అంటే రేపే, అంటే మన కోసం అది May 5th. సో మళ్ళీ May 9th, May 11th, May 18th అండ్ May 25th రోజు కాపోయే మన రా ఎపిసోడ్. అంటే ఇక్కడ బ్యాక్లాష్ బి ఉంది. May 9th అంటే మన కోసం May 10th రోజు. సో ఇక్కడ బ్యాక్లాష్ ఉంది అండ్ రా ఎపిసోడ్స్ ఉన్నాయి. రా ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 రా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకటేమో బ్యాక్లాష్ ఉంది, ఇంకోటి ఇక్కడ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ June 27 రియాద్, అంటే
అక్కడ అఫీషియల్గా ప్రమోషనల్ గ్రాఫిక్లో ఉన్నాడు కదా, అంటే అఫీషియల్ పోస్టర్లు ఉన్నాడు రోమన్ రేన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్. సో అందుకని ఇక్కడ రాసి ఉంది ఈ స్క్రీన్ షాట్లో. బట్ ఇక్కడివి ఒక పెద్ద గడబడి ఉంది. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు మీకైతే ఒక స్క్రీన్ షాట్ చూసే క్లారిటీ వచ్చింది కదా. రోమన్ రేన్స్ జూన్ మంత్ కోసం అయితే అడ్వర్టైజ్ లేడు, బట్ రా అంటే మన ఈ మంత్లో మే మంత్లో ఎన్ని రా ఎపిసోడ్స్ ఉన్నాయో ఆ రా ఎపిసోడ్స్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. బ్యాక్లాష్లోకి వస్తుండే కరెక్టే, కానీ రిమూవ్ ఎందుకు చేసినారు అంటే చూడండి, ఇప్పుడు దేమ్ వెల్జర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం, అంటే రోమన్ రేన్స్ అంట నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫైట్ చేయడు. అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ రోమన్ రేన్స్ రాడనే జూన్ మంత్లో ఎన్ని రా ఎపిసోడ్స్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉండేనో అన్ని రా ఎపిసోడ్స్లోకి వెళ్ళి రోమన్ రేన్స్కి రిమూవ్ చేసినారు. దీని ఇంకా రీజన్ ఏంటంటే జూన్ 27 రోజు కాకపోయే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాకి రోమన్ రేన్స్ ట్రావెల్ చేయడంట. అంటే రోమన్ రేన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో కనిపించాడు, అందుకని రిమూవ్ చేసినారంట. కానీ మీరు ఒకటి రోమన్ రేన్స్ మాటకి మీరు గమనిస్తే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు, చాలామంది నాకు పార్ట్ టైమర్ అది ఇది అంటున్నారు, వీళ్ళందరూ చూపిస్తాము సమ్మర్ వరకు, ఈ సమ్మర్ వరకు నేను మొత్తము కంటిన్యూగా కనిపిస్తాను అని చెప్పిండు రోమన్ రేన్స్. అందుకని రోమన్ రేన్స్ కంటిన్యూగా మే మంత్ జూన్ మంత్లో కాబట్టి ప్రతి ఒక్క రా ఎపిసోడ్స్ కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉండే. ఎందుకంటే రోమన్ రేన్స్ మాట ఇచ్చిండు అక్కడ. కానీ మాట ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు దేమ్ వెల్జర్ చెప్పినట్టు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఎందుకు రోమన్ రేన్స్ ట్రావెల్ చేస్తలేడు? మీరు ఒకసారి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ది పోస్టర్ చూడండి. ఈ పోస్టర్లో చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. అలాంటప్పుడు రోమన్ రేన్స్ ఎందుకు నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫైట్ చేయడని దేమ్ వెల్జర్ ఎందుకు చెప్తుండు? అండ్ జూన్ మంత్కి ఎందుకు రిమూవ్ చేసినారు? ఇప్పుడు దీని వెనకాల ఒక రీజన్ కావచ్చు. మేబీ ఈ రీజన్ ఎంత అంటే చెప్పలేము, ఇది కరెక్ట్ బి కావచ్చు, రాంగ్ బి కావచ్చు. బట్ ఈ రీజన్ అయ్యే ఛాన్సెస్ లైట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఆ రీజన్ ఏంటంటే సేమ్ టు సేమ్ కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ కాంట్రాక్ట్లో కొంచెం గడబడీలు చేసినారు కదా టీకేఓ వాళ్ళు. సో అదే గడబడ్ అంటే మనకి రోమన్ రేన్స్ కాంట్రాక్ట్ పైన ఆల్రెడీ చాలా రూమర్స్ వచ్చినాయి. ఓకే, రోమన్ రేన్స్ ఆల్రెడీ మన ఈ రసల్మేనియా వీకెండ్ టైంలోనే ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిండని ఇలాంటి అప్డేట్ వచ్చింది. కానీ మనకి ఒక 1-2 months బ్యాకే మనకి ఏమని అప్డేట్స్ వచ్చినాయి, ఐ థింక్ ఒక 2-3 months నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చినాయి, ఆల్రెడీ షేర్ చేశాను మీ అందరితో. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే టీకేఓ వాళ్ళు రోమన్ రేన్స్కి ఎందుకు ఇంతగానం జీతం ఎందుకు ఇవ్వాలి, రోమన్ రేన్స్కి ఇన్ని $1 million ఎందుకు ఇవ్వాలి, రోమన్ రేన్స్ చాలా తక్కువ కనిపిస్తాడు కదా. సో అలాంటప్పుడు ఎందుకు కొంచెం రోమన్ రేన్స్ జీతం కొంచెం తగ్గిద్దాం, ఇన్ని మిలియన్స్ ఎందుకు అని ఇలాంటి ఒక టాక్ వచ్చిండే. మీద గుర్తుందని చెప్పండి, ఇలాంటి టాక్ వచ్చిండే ఇంతకుముందు. కానీ రోమన్ రేన్స్ ఆల్రెడీ ఈ రసల్మేనియా వీకెండ్లోనే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. సో దీని అర్థం ఏంటంటే టీకేఓ, డబ్ల్యూడబ్ల్యూఈ, రోమన్ రేన్స్ వీళ్ళ మధ్యలో ఆల్రెడీ ఏదో డీల్ జరిగింది. అందుకనే కదా రోమన్ రేన్స్ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఒకసారి ఏమనిపించింది ఏమో, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓ కంటే మేబీ చెప్పలేము, వీళ్ళు ఏదో సంథింగ్ చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి రోమన్ రేన్స్ కాంట్రాక్ట్లో ఏదో చేంజెస్ కావచ్చు, ఆ జీతం కావచ్చు, లేదా ఇంకా చాలా ఉంటాయని చెప్పినా కదా సూపర్ స్టార్స్, ఇంకా చాలా ఉంటాయి బాస్ ఓపోలు చెప్పారంటే. సో అలాంటిది ఏదో సంథింగ్ ఏదో కట్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు ఏదో జరిగిందా అంటే రోమన్ రేన్స్ అండ్ టీకేఓ మధ్యలో సేమ్ ఈ కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ జరిగినట్టు ఏదో సంథింగ్ కాంట్రాక్ట్లో ఏదో చేంజెస్ చేద్దామని చెప్పి వీళ్ళు రోమన్ రేన్స్కి. సో అందుకని రోమన్ రేన్స్ పిచ్చి కోపం వచ్చి ఇదేంది, ఆల్రెడీ మనం కాంట్రాక్ట్ సైన్ చేసినాం, నేను ఆల్రెడీ అందరు ఫ్యాన్స్కి మాట ఇచ్చినా, నేను సమ్మర్ వరకు నేను కంటిన్యూగా కనిపిస్తాను, ఈ పార్ట్ టైం గోల్ అయి ఖతం చేస్తాను చాలా క్లియర్గా చెప్పినాను. అలాంటిది ఇంత క్లియర్గా మాట ఇచ్చిన తర్వాత మీరేంది మాట మారుస్తున్నారు, మీరేంది నా కాంట్రాక్ట్లో ఏదో గడబడి చేద్దామని ట్రై చేస్తున్నారు ఎందుకు అని రోమన్ రేన్స్ జూన్ మంత్లోకి వెళ్ళి అంటే ఆ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి రోమన్ రేన్స్ రిమూవ్ అయిపోయిందా? అలాంటప్పుడు మీరు ఇన్ని గడబడి చేస్తే నేను ఎందుకు రావాలి అన్నట్టు ఈ టైప్లో ఏమైనా జరిగిందా? లేదంటే ఇదంతా బేకార్ మాటలు క్లియర్గా చెప్పాలంటే రోమన్ రేన్స్ జూన్ మంత్లో క్లియర్గా అడ్వర్టైజ్ ఉంటే అంటే ఇక రోమన్ రేన్స్ ఓడిపోడేమో, రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉంటాడు
అంటే ఒక సస్పెన్స్ అనేది ఉండదు కదా, అంటే కంటిన్యూగా అడ్వర్టైజ్ ఉంటే ఇక రోమన్ రైన్స్ అంటే ఓడిపోడేమో, కంటిన్యూగా అడ్వర్టైజ్ ఉన్నాడు, గెలుస్తాడు రోమన్ రైన్స్, సమ్మర్ వరకు ఎట్లయినా ఛాంపియన్ ఉంటాడు సమ్మర్ స్లామ్ వరకు అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఫ్యాన్స్కి. సో ఆ క్లారిటీ రాకుండా అడ్వర్టైజ్మెంట్ దగ్గర రిమూవ్ చేసినారా? ప్రెజెంట్ కోసం రిమూవ్ చేసినారు, కానీ ఎవరు తెలుసు మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తారు అనుకుంటా. జూన్ మంత్లో రోమన్ రైన్స్ వస్తాడు అనుకుంటా. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ పోస్టర్లో రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సౌదీ అరేబియా వాళ్ళు రోమన్ రైన్స్ లేనిది అంటే రోమన్ రైన్స్ కోసం వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో కావచ్చు బాస్, ఏదో గడబడి జరుగుతుంది. మనం ఇంకా కొంచెం ఆగితే మనకి ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ఏదో జరుగుతుంది బాస్, డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ముందు లెక్క ఏం లేదు. ఇక్కడ ఎప్పుడు ఏమైపోతుందో అసలు ఎవరికి ఏం క్లారిటీ ఉండలేదు. మన సూపర్ స్టార్స్ షాక్లో ఉంటున్నారు ఈ మధ్యలో. ఓపెన్గా చెప్పాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ అసలు చాలా గడబడి ఉంది బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలిటిక్స్తో పరేషాన్ ఉండే, ఇప్పుడు ఈ టీక్యూ ఇదంతా చాలా గలీజ్గా జరుగుతుంది మన డబ్ల్యూడబ్ల్యూ. అందుకనే ప్రెజెంట్ అంత క్లారిటీ లేదు చాలామంది. బట్ ఒకటి నేను ఇందాక చెప్పినా కదా, మేబీ అడ్వర్టైజ్మెంట్గా రిమూవ్ చేసి మరొకసారి యాడ్ చేయొచ్చు. లేదంటే రోమన్ రైన్స్ మాట ఇచ్చిన తర్వాత అయినా అడ్వర్టైజ్ చేసి మరి రిమూవ్ చేసినారంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం అయితే ఉంది బాస్. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏందో మనకి ఇంకేమైనా తెలిస్తే, ఇంకేమైనా న్యూస్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. ఓకే, సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో ఈ మొత్తం టాపిక్ పైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.